నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మీరు డిగ్రీ చదువుతూ ఆగిపోయారా? మరి ఆ తర్వాత ఏంటి? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఒకవేళ మీరు డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేస్తే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నెమేలి గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, డిగ్రీ మధ్యలోనే ఆపేశారు, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఏ లెవెల్ వాళ్ళకైనా కూడా ఆపర్చునిటీస్ గెలోర్, GALORE, ఎక్కడికెక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డిగ్రీ ఫెయిల్ అయినము అని ఫెయిల్ అన్న పదం వాడి బాధపడే కన్నా ఐ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామినేషన్, ఐ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విచ్ ఈస్ అగైనెస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్, ఆ రెండింటి బ్యాకింగ్ ఉంది కదా మీకు. వీ షుడ్ బి హ్యాపీ ఆన్ దట్. దెన్ డిగ్రీ పాస్ అయిన తర్వాత ఏదైతే జాబ్స్ దొరుకుతాయో వాటిల్లో కొన్ని జాబ్స్ క్లాస్ 10 బేసిస్ మీద కూడా దొరుకుతాయి, క్లాస్ 10 కాకపోయినా ఇంటర్మీడియట్ బేసిస్ మీద దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ LICలో మనం వెన్సే ఇన్సూరెన్స్లో 2 రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి. వన్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. నాన్ లైఫ్ అంటే మన ఇంట్లో ఉండే వస్తువులకి అసెట్స్కి అంతా ఇన్సూరెన్స్ చేసేది నాన్ లైఫ్. మనుషుల జీవితాలకి చేసుకునేది లైఫ్ ఇన్సూరెన్స్. అదే తక్కువ ఉంటుంది, అదే ఎక్కువ ఉంటుంది. ఏదమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వీడికి ప్రాణాలు పోతాయన్న మీద సోయి ధ్యాస కన్నా వస్తు భ్రాంతి ఎక్కువ ఉండే జీవనంలో ఉన్నాం కాబట్టి అట్లా. దీనికి మధ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే వీడు సాక్కర్లేదు, హాస్పిటల్లో చేరి భరించడానికి ఖర్చులు అయినప్పుడు కోవిడ్ టైంలో చూసాము, ఉన్న ఆస్తి అంతా కర్పూరంలో కరిగిపోతుంది. అందుకని ఇన్సూరెన్స్ ఉంటే కొంత మంచిది. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఈ రెండింటికి మధ్యలో మనుషులు కాని జీవులకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. దట్ మీన్స్ ఏ క్యాటిల్ ఇన్సూరెన్స్, లైక్ పోల్ట్రీ ఫార్మ్స్, బఫెలోస్, కౌస్, షీప్, వీటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది. వీటిల్లో క్లరికల్ లెవెల్లో చేరడానికి ఇదొకటి. బ్యాంక్స్లో కూడా ఇంటర్మీడియట్ నుంచి కూడా, అంటే ఈ మధ్యలో కొంచెము కాంపిటీషన్ ఎక్కువయ్యి దేమంటే రిస్ట్రిక్టెడ్ టు డిగ్రీ, కానీ ఈవెన్ నౌ ఇంటర్ బేసిస్ మీద ఈ క్లరికల్ లెవెల్ వీసే ELJ ఆర్ JEL ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటాం మనం. అంటే ఫస్ట్ ఎంట్రీ జాబ్. ఎంట్రీ లెవెల్లో 2 రకాల జాబ్స్ ఉంటాయమ్మా బేసిక్గా. ఒకటి ఆఫీసర్ క్యాడర్, రెండవది నాన్ ఆఫీసర్ క్యాడర్ అంటే ఈ క్లరికల్. సెకండ్ వచ్చేది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ UPSC ద్వారా ఆఫీసర్ లెవెల్. క్లరికల్ కన్నా తక్కువ ఉండేదాన్ని నార్మల్లీ వీసే క్లాస్ 4 ఎంప్లాయీస్ లైక్ స్వీపర్స్, ప్యూన్స్, అటెండర్స్, ఇవన్నీ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఫర్ విచ్ క్లాస్ 8 దట్ ఈస్ సఫిషియంట్. క్లాస్ 7, 6 ఇవి కూడా సరిపోతాయి. క్లాస్ 4 ఎంప్లాయ్మెంట్కి దట్ ఈస్ ఓకే. కాంపిటీషన్ పెరిగి కొంతమంది క్వాలిఫికేషన్ హైడ్ చేసి ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలనేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ 4 స్వీపర్ పోస్ట్కి 8వ తరగతి ఓవర్ ఈ క్వాలిఫికేషన్లో ఒక్కోసారి ఏమవుతుందంటే అండర్ క్వాలిఫికేషన్ తీసుకోరు, ఒక్కొక్కసారి ఓవర్ క్వాలిఫికేషన్ కూడా దే పుట్టే బార్. ఫర్ ఎగ్జాంపుల్ 10th కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాడు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ మన సిచ్యువేషన్ ఏంటి? డిగ్రీ పాస్ అయిన వాడు కూడా జాబ్ మారడానికి హీఈస్ రెడీ. అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉండరు. ఎందుకు కారణం దానికంటే ఏ ఆర్గనైజేషన్కి వాళ్ళ కారణాలు వాళ్ళకుంటాయి. వీడు ఎక్కువ క్వాలిఫికేషన్ వాడు తక్కువ జాబ్ చేస్తే వాడికి ఎప్పటికీ ఆ గిల్టీ ఫీలింగ్ ఇదే, ఈ జాబ్ సరిగా చేయలేమో అనేసి. అవును. ఆ తర్వాత ఇంకోటి చాలా ఉండొచ్చు, ఎథికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళని వీ డు నాట్ వాంట్ టు ఇన్సల్ట్ దెమ్ బై ఆఫరింగ్ ఏ లో కేటగిరీ. సో ఎవరి రీజన్స్ వాళ్ళవి. కానీ అప్లికెంట్ పద్ధతి ఏంటి? నాకు నెలకు ఒక పర్మనెంట్ జాబ్, నెలకు 10,000 15,000 జాబ్ ఉంటే చాలు, దో ఐ డిజర్వ్ ఫర్ ఏ 40,000 జాబ్ ఆఫ్ ఎన్ అండర్ ఆఫీసర్ ఆర్ సంథింగ్, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు బిగిన్ విత్, నాట్ దట్ ఐ విల్ స్టే దేర్. ఇక్కడ కూడా క్యూ ఉంది. నేను డిగ్రీ మాని స్వీపర్ కింద పెట్టుకుంటే వీడు మళ్ళీ ఉద్యోగంగానే వీడు వెళ్ళిపోతాడు, నేను మళ్ళీ వెతుక్కోవాలి ఇంకో స్వీపర్ని అనేసి దే పుట్ ఏ రేంజ్ ఆఫ్ క్వాలిఫికేషన్. ఇంతకన్నా తక్కువ ఉండొద్దు, అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే డిగ్రీ పాస్ అయిన తర్వాత నీవేదైతే జాబులకు పోదామనుకున్నావో నీకు ఆల్రెడీ ఉన్న ఇంటర్ క్వాలిఫికేషన్ మీద కూడా యూ కెన్ అప్లై ఫర్ దెమ్.
ఇప్పుడు యూజువల్గా కొంచెం ఓల్డెన్ డేస్లో, ఓల్డెన్ అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఇలా ఉండేది. 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ సెకండ్ క్లాస్, ప్రమోట్. మరి అట్లా ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా జనరల్ మేనేజర్లు అవుతారు. అటువంటప్పుడు నేను ఈ క్లరికల్ లెవెల్లోనే వాళ్ళకి సఫిషియెంట్ అకాడమిక్ స్ట్రెంత్ ఉందా లేదా చూడాలి. అందుకని ఇండియన్ బ్యాంకులో సెకండ్ క్లాస్ డిగ్రీ, అది కూడా ఆర్డినరీ డిగ్రీ కాదు. నేను ఒకవైపు చెప్పింది ఇది నిజమైనప్పటికీ కూడా కొన్ని ఆర్గనైజేషన్లో క్లాస్ 10 ఫస్ట్ క్లాస్ ఆర్ ఇంటర్ సెకండ్ డిగ్రీ ఎనీ అనేది చాలా ఆర్గనైజేషన్ ఫాలో అయినా కూడా సర్టన్ ఆర్గనైజేషన్ బట్ స్ట్రిక్ట్ ఆన్ దేర్ దిస్ వన్. సో దిస్ ఈజ్ ద థింగ్. సో మీరు 10th ఇంటర్ బేసిస్ మీద కూడా డిగ్రీ తర్వాత ఏదైతే నువ్వు చేసే క్లరికల్ జాబ్ ఉందో అది ఇప్పుడే వస్తుంది. అంటే ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఏ డైరెక్ట్లీ ఆఫీసర్ జాబ్కి అప్లై చెయ్యాలంటే డిగ్రీ ఉండాలి. ఇంటర్మీడియట్ నుంచి యూ కెనాట్ అప్లై ఫర్ ఏ ఆఫీసర్స్ ఆర్ ఏ అండర్ ఆఫీసర్స్ పొజిషన్, యూ కెనాట్ అప్లై. దట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ సర్టెన్ టర్మ్స్లో అది ఉంది. కానీ నువ్వు క్లర్క్కి చేరినా కూడా క్లర్క్ ఆర్ క్లర్కల్ లెవెల్, టెక్నికల్లో విసే సూపర్వైజర్ ఆర్ ఏది ఫ్యాక్టరీస్లో అయితే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఇది అయినప్పుడు బై ప్రమోషన్ యూ కెన్ డూ ఇట్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో యూ కెన్ ఆల్వేస్ ఇన్ ద నైట్ కాలేజ్లో కానీ డిస్టెన్స్లో కానీ యూ కెన్ ఆల్వేస్ కంప్లీట్ యువర్ డిగ్రీ, యువర్ పీజీ అండ్ అదర్ థింగ్స్. కనుక డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా బాధపడరు. నాకు ఇంకో రకంగా ఎలా తెలుసు అంటే, డిగ్రీ చేస్తున్నారు ఫస్ట్ సెకండ్ ఇయర్లో, వాళ్ళకి ఇంటర్ బేసిస్ నుంచి జాబ్ వచ్చేసింది. దెన్ వై షుడ్ ఐ దే డిగ్రీ అంటే ఈ జాబ్ మళ్ళీ ఆపర్చునిటీ కష్టం కదా, ఏదో సెలెక్ట్ అయ్యారు వచ్చింది. సో దే గివ్ అప్, దే స్టాప్ దేర్ డిగ్రీ, జాయిన్ దిస్ జాబ్. దాంట్లో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మళ్ళీ నైట్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసుకుని అట్లా ప్రాస్పర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేయలేదే అనుకోండి, నీకు ఒక సర్టెన్ జాబ్ వచ్చింది కదా ఇన్ ఏ గుడ్ ఆర్గనైజేషన్, ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ ఉండే జాబ్, నాట్ లైక్ దిస్ సాఫ్ట్వేర్ జాబ్స్. సాఫ్ట్వేర్ జాబ్లో డిఫరెంట్, అంటే దీని మెరిట్ దీనికి ఉంది, దీనికి రిటైర్మెంట్ అంటూ ఏమి లేదు. నీకు కెపాసిటీ ఉందంటే ఎన్ని రోజులను చేయొచ్చు. యువర్ శాలరీ ఈజ్ ఆల్సో కమెన్సరేటింగ్ విత్ యువర్ ఎబిలిటీ, యువర్ నాలెడ్జ్, యువర్ అవుట్పుట్ ఇన్ దట్. సో డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమీ విచారించాల్సిన పని లేదు. దే షుడ్ బి హ్యాపీ దట్ దే హ్యావ్ ఇంటర్మీడియట్ బిహైండ్ దెమ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.